ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు ఊసిపోయే కాలం వచ్చింది. దానికి అన్ని తీర్ల రంగం సిద్ధమైందట. ఆ ముచ్చట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా అర్థమైనట్టే కొడుతున్నదట. అందుకే కడుపులున్న భయానికి బయటికి కనిపించకుండా మేకపోతు గాంభీర్యం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఎమ్మెల్యేలు. అగో గసంటి మాటలే మాట్లాడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అని సోషల్ మీడియాలో చేతులు నొయ్యంగా షేర్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సందర్భం రాకపోవడేంది? కోర్టు తీర్పు ఇయ్యక ముందే స్పీకర్ సార్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అట్లా జరగొద్దు అనుకుంటే అంతకంటే ముందే రాజీనామా చేయాలి. ఇప్పుడు గదే ఆలోచన చేస్తుండ్రు కావచ్చు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే నేను సిద్ధం అని అంటున్నాడు దానం నాగేందర్ అని ఖైరతాబాద్ పబ్లిక్ మాట్లాడుకుంటారట. అవును దానం సారు, నీకు ఎన్నికలు కొత్తేం కాదు కదా. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరికవుడు కూడా కొత్త కాదు. ఇప్పటికి 11 సార్లు ఎన్నికలు ఎదుర్కొన్నా అని చెప్తున్నావంటే ఏ తీరుగున్నదో నీ పార్టీలు మారిన రికార్డు అర్థమవుతున్నా అని కామెంట్లు పెడుతున్నారట. ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ప్రజాధనం ఏ తిరిగి ఆగం చేసినో కూడా తెలుస్తున్నది. అంటే ఎటు వంపైతే అటు పోయి ఉప ఎన్నికలు తెచ్చుడేనా రాజకీయం అంటే? ఏదో ఒక పార్టీలుండి పబ్లిక్ కోసం కొట్లాడాలి అనేది లేదా దానం సారు అని అడుగుతున్నారట సోషల్ మీడియా పబ్లిక్ కూడా. గెలుచుడు ఓడిపోవడు పక్కకు పెడితే ఈ ఉప ఎన్నికలతోని సర్కార్ చేయాల్సిన పనులు చేయనీయకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం తప్ప ఈ ఉప ఎన్నికలు దేనికి పనికిరావు. ఏంద్రా బాబు ఈ ఉప ఎన్నికల లొల్లి అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు ఇదరికైనాక. ఏ రికార్డు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి కొట్టిండు అన్నట్టు చేస్తున్నాడట జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచిన కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్. అంతకు ముందున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ డెవలప్ చేసిన అందరు ఆడుకునే గ్రౌండ్ కు గండి కొడుతున్నాడట నవీన్ యాదవ్. బాగు చేస్తాడని ఓట్లేసి గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ఏరియా పబ్లిక్ ఆరోగ్యాలు ఖరాబ్ చేసే పనులు ఎట్లా చేస్తున్నారో పబ్లికే చెప్తున్నారు. ఈనుండ్రి మా కోసం మా మాజీ ఎమ్మెల్యే కనీసం చనిపోయారు స్వర్గం అమ్మని గ్రౌండ్ కట్టిండు. మాకు గ్రౌండ్ కావాలన్న పొద్దున వాకింగ్ కి మేము చేసే చిన్న చిన్న సెలబ్రేషన్స్ సెమీ క్రిస్టమస్ లాంటివి ఇంకా అలాంటి కార్యక్రమాలకి మాకు గ్రౌండ్ కావాలి, లేకపోతే కష్టం. వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి అడుగుల మీద కూర్చొని అడ్డమైన అన్ని చూస్తారు యూట్యూబ్ లో వీటిల్లో. సో మాకు గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ మా ఏరియా వరకు పక్కన చుట్టుపక్కల 24 బస్తీ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. సో సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్స్ కి రన్నింగ్ చేయడానికి ప్రిపేర్ కావడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. మా గ్రౌండ్ అనేది చాలా అవసరం. ఫిజికల్ గా మాకు గ్రౌండ్ అనేది చాలా అవసరం. లేకపోతే పిల్లలందరూ పాడైపోతారు. దయచేసి హాస్టల్ అన్నట్టు కాదు, కట్టకనన్నా మీకు చేతిలో దండం మీద పెడుతున్నా. గవర్నమెంట్ ఎవరైతే కట్టాలనుకుంటారో కలెక్టర్ గారికి మరీ చెప్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు మాత్రం గ్రౌండ్ కావాలి. పిల్లలు కూడా చుట్టుపక్కల ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళు అన్ని ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడతారు, మళ్ళా వాకింగ్ చేస్తారు, షటిల్ ఆడతారు. ఇట్లాంటి గ్రౌండ్ లో వచ్చేసి హాస్టల్ కట్టేస్తాము అని అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని మేము ఆపాలని మేము కోరుకుంటున్నాము. ఆడుకోనికి, ఆరోగ్యాలు మంచిగుండా నడిచేతానికి, సర్కార్ నౌకర్ల కోసం ప్రాక్టీస్ చేసేతానికి, పండుగలకు పబ్బాలకు ఖాళీ జాగాల సెలబ్రేషన్లు చేసుకునేతానికి అంతకుముందు ఎమ్మెల్యే ఈ గ్రౌండ్ సాఫ్ చేసి డెవలప్ చేసిండట. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలిచిండు కదా. మాగంటి గోపినాథ్ పేరు ఉండకుండా ఆ గ్రౌండ్ లో ఏదో ఒక హాస్టల్ కట్టాలని గుంతలు తవ్వుతున్నారట. హాగో ఆ గుంతలకి దిగే మా గ్రౌండ్ నాగం చేయకుండాని చేతులు జోడించి అడుగుతున్నారు జూబ్లీ హిల్స్ పబ్లిక్. పట్నంలో ఇంతో కొంత ఖాళీ జాగా ఉండాలి, పిల్ల జల్ల ఆడుకునే దానికి, అందరు ఆరోగ్యానికి అవసరం అయ్యేదానికి ఆగం చేస్తున్నాడట. ఇప్పటి నుంచి మేము ఏడికి పోవాలి, సాపుగా చక్కదనంగా ఉన్న గ్రౌండ్ ను బొందల గడ్డగా తీరే చేస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. హాస్టళ్ల పేరుతో ఈ గ్రౌండ్ ను ఏం చేస్తారో తెలుస్తలేదు. సర్కారు భూములను ఏదో ఒక సాకుతోని జనాలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని బాధపడుతున్నారట. అందుకే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మార్పు అంటే ఏందో, డెవలప్మెంట్ అంటే ఏంటిదో చేసి చూపెడుతున్నాడు జూబ్లీ హిల్స్ పబ్లిక్ అని ఎత్తి ఓడిచినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఇటువంటి మార్పులు ఇంకెన్ని తీసుకొస్తాడో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో చూడాలి ముందు ముందు.